రుద్దుడు చెక్కలని ఎప్పుడైనా విన్నారా? ప్రాసెస్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. మా అమ్మమ్మ చేస్తుంటే మీకోసం రికార్డ్ చేశాను. ఇందులో అయితే వరిపిండి అండ్ పచ్చిమిరగాయలు గ్రైండ్ చేసేసి వేశారు. అండ్ కొత్తిమీర, కరివేపాకు, అల్లం వేసి పచ్చిశనగపప్పు వేశారు. దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి చెక్కలైతే. అమ్మమ్మలంటేనే తెలిసింది కదా! పొయ్యి మీద వండుతారని పాత పద్ధతిలాగా. సో, అలాగే బాండీ అన్నీ తీసుకొని గరిటెలు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. సో, పొయ్యి అయితే వెలిగిచ్చేసాము. అసలైన ప్రాసెస్ ఇక్కడే స్టార్ట్ అవుద్ది. సో, ఒక పక్కన ఆయిల్ హీట్ అవుతూ ఉంటది. ఒక పక్కన చెక్కలు చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పప్పులున్నాయి కదా! అవి గుచ్చుకుంటూ ఉంటాయి. చేసి ఒక ప్లేట్‌లో ఆయిల్ రాసుకొని అందులోకి తీసుకుంటారు. అట్లకర్రతో చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే విరిగిపోతాయి. చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నార్మల్ చెక్కల కన్నా ఈ చెక్కలు చాలా ఈజీగా అయిపోతాయి. సో, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చెక్కలు అతుక్కోకుండా అండ్ చాలా జాగ్రత్తగా వేయించండి. అండ్ ఆయిల్ మీద పడేసుకోకండి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఇలా వేయించాక కొంచెం రెడ్‌గా అయ్యాక తీసేస్తది అమ్మమ్మ అయితే. అండ్ ఒక పక్కన అవి చేస్తూ, ఒక పక్కన వేయించుతూ ఉండాలి. ఇద్దరు ఉండాలి దీనికైతే. సో, ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ కూడా. సో, ఎలా ఉంటదో ఒకసారి ట్రై చేసి చూడండి.